హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్లీ మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2023 రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు నేను ముందుగా షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ డీటెయిల్స్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది, ఆర్ఆర్బీ అంటే కొత్తగా జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుకుంటారు. బట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్ఆర్బీ అంటే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్. అంటే ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో వాటిని రిక్రూట్ చేయడానికి అనౌన్స్ చేసేటటువంటి నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంపార్టెంట్ పాయింట్స్లో టోటల్గా ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2023లో అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా, అంటే భారతదేశం మొత్తం మీదుగా 43 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే 43 గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 8,613 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, రెండోది ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, మూడోది ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్, నాలుగోది ఆఫీసర్ స్కేల్ 4 సీనియర్ మేనేజర్. అయితే ఈ 4 పోస్టుల్లో మనకి మెజారిటీ వేకెన్సీస్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ వాటికి వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి. దానితో పాటు ఆ పోస్టులకి మనకి 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అందువల్ల ఆ పోస్టుల డీటెయిల్స్ ఏవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఇండెక్స్ పేజ్ ఇచ్చి ఈ నోటిఫికేషన్లో మీరు ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ డీటెయిల్స్కి సంబంధించిన పేజ్ నెంబర్తో పాటు డీటెయిల్స్ అనేది షేర్ చేశారు. ముందుగా మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ని అయితే చెక్ చేయబోతున్నాం. అంటే ఏజ్ లిమిట్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని చెక్ చేయబోతున్నాం. ఏజ్ లిమిట్స్ చూస్తే ఈ నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్స్ అనేవి ఒక్కొక్క విధంగా అయితే ఉన్నాయి. అయితే మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ నోటిఫికేషన్లో ఓన్లీ మనం ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టుల డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుంటామని చెప్పి ఆ పోస్టుల డీటెయిల్స్ మాత్రమే ఇప్పుడు షేర్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్స్ గురించి చూస్తే, ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మీ ఏజ్ బిట్వీన్ 18 ఇయర్స్ టు 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి చూస్తే ఏజ్ అనేది బిట్వీన్ 18 టు 30 ఇయర్స్ అన్నారు. అంటే ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్నా సరే మీరు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. దానితో పాటు మనకి వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఏవైతే రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. సో ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ చూస్తే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. అయితే ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్లో భాగంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని చూద్దాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుంటున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. లైక్ మీరు బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, లేదా బీకామ్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీతో ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అయితే టోటల్గా నోటిఫికేషన్లో మనకి 8,613 పోస్టులు అయితే ఉన్నాయి అనుకున్నాం కదా. ఇందులో మనకి మెజారిటీగా చూసుకుంటే ఈ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 5,538 వేకెన్సీస్ అయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి ఉన్నాయి. మెజారిటీ ఎక్కువ మంది అప్లై చేసేది కూడా ఈ పోస్టులకు సంబంధించి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమీ ఇవ్వలేదు, అది కూడా మీరు ఇక్కడ కన్సిడర్ చేయండి. ఇక నెక్స్ట్ రెండో పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్. ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి. ఈ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ కూడా మీరు డిగ్రీలో బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, లేదా బీకామ్ చేసినా సరే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడండి. మనకి ఈ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి నోటిఫికేషన్లు అయితే టోటల్గా 2,485 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఉన్నటువంటి
8,613 వేకెన్సీస్లో మనకి 90% వేకెన్సీస్ మనకి ఈ 2 పోస్టులనే కవర్ చేస్తాయి. రిమైనింగ్ పోస్టులను మనం ముందుగానే స్కిప్ చేసాం, ఎందుకంటే వాటికి 2 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఈ రేంజ్లో ఎక్స్పీరియన్సెస్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్స్ కూడా డిఫికల్ట్గా ఉన్నాయి, అందుకోసం మనం స్కిప్ చేసాం. మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాలంలో కూడా వాటి డీటెయిల్స్ని చెక్ చేస్తే మనం ఎందుకు స్కిప్ చేసామో మీకు అదే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా తెలుసుకోవాల్సింది ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతాయని చెప్పి. యాక్చువల్లీ రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ అనేవి ఇంగ్లీష్ లేదా హిందీలో జరుగుతుంటాయి. బట్ ఈ జాబ్ నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి స్టేట్ వైజ్ లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగుగా ఉంటుంది కాబట్టి తెలుగులో కూడా ఎగ్జామ్ పేపర్ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉర్దూ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఉర్దూ లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ డీటెయిల్స్ అయితే షేర్ చేయట్లేదు, బట్ జస్ట్ ప్యాటర్న్ మాత్రమే చెప్తున్నాను. సో ప్యాటర్న్ అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఉన్న ప్రతి పోస్ట్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్స్ అనే ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ నోటిఫికేషన్లో ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అయితే ఏదైతే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే ఉన్నాయో వీటికి మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఇదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే దీనిపై కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్ సెంటర్స్ని డీటెయిల్స్ చెక్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకి సంబంధించి కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూద్దాం. ఇందులో కూడా మనకి ప్రిలిమినరీకి సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్కి సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీకి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపూర్, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెంటర్స్. ఇక మెయిన్స్కి సంబంధించి కూడా ఇచ్చేశారు. మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఇక నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి చూద్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఎగ్జామ్ సెంటర్స్. మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్తో ఓవరాల్గా మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. ఫైనల్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజు వివరాలని చెక్ చేద్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఓవరాల్ డీటెయిల్స్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఉన్న ఏ పోస్ట్కైనా సరే మీరు అప్లై అయితే చేయాలనుకుంటే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది. అంటే 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా. ఇక నెక్స్ట్ ఎవరైతే మనకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ 175 రూపీస్ అంటే 175 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ అప్లికేబుల్ అవుతుంది, ఇంక్లూజివ్ జిఎస్టీ ఆల్సో. సో ఇవైతే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. ఇక ఫైనల్ డీటెయిల్స్లో భాగంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ని మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అవని నోటిఫికేషన్ అవని మనకి జూన్ 1వ తారీఖు నుంచి రిలీజ్ అయింది. జూన్ 1వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి జూన్ 21వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్లో మెయిన్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మనకి ఏదైతే ఈ జాబ్స్లో మనం సెలక్షన్ ప్రాసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటాయి అనుకున్నాం కదా, వాటికి సంబంధించిన కూడా ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ జాబ్స్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఈ ఇయర్ ఆగస్టులోనే జరుగుతుంది. ఇక రిజల్ట్స్ అంటారా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. అయితే మెయిన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మోస్ట్లీ మనకి సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్లో జరుగుతాయి. వాటికి సంబంధించిన రిజల్ట్స్ అక్టోబర్ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ అవుతాయని చెప్పారు. సో ఇక్కడికి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. బట్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి నవంబర్ ఆర్ డిసెంబర్లోపు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి అలాట్మెంట్ లెటర్స్ అనేవి రావడానికి 24 జనవరి అయితే అవుతుందని చెప్పారు. బట్ ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ ప్రకారం
జరగకపోయినా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓవరాల్గా కంప్లీట్ అయితే అయిపోయి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2023 డీటెయిల్స్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా డీటెయిల్స్ నేను స్కిప్ చేశాను అనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే సజెషన్స్ ఇవ్వండి. మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ కానీ, అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేయడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.